నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి కృష్ణా జిల్లాలో మరి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది, రెవెన్యూ ఎలక్షన్స్. మరి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో వారి సారథిలో మరి ఎలక్షన్ ఆఫీసర్గా బత్తెన రామకృష్ణ గారు అలాగే ఎర్రమంచిలి రవి గారు కూడా చాలా పారదర్శకంగా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా ఉత్కంఠ భరితంగా ఎలక్షన్ జరిగింది. జనరల్ ఎలక్షన్స్ ఎలా జరిగిందో అంత ఉత్కంఠంగా పోలింగ్ కూడా 95% పోలింగ్ జరిగింది. మరి ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి 3 సంవత్సరాలకు కూడా ఎలక్షన్స్ జరగాలని, రాష్ట్రం అంతటా కూడా ఎలక్షన్ జరిగితే అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్షం అయితేనేమి రెండు ఉంటేనే అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారని చెప్పి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి, అలాగే మా సెక్రటరీ జనరల్ అయిన లోకరాజు గారు గురువారి నుంచి ఇక్కడ ఎన్నిక కాబట్టారు కాబట్టి వారి ఇద్దరు ఆధ్వర్యంలో సారథ్యంలో అలాగే అందరి ప్యానల్ ఆధ్వర్యంతో కూడా ఖచ్చితంగా రెవెన్యూ ఉద్యోగులకు మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంటారని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నారు. నాకు ఎవరైతే 66 మందిలో 63 మంది వచ్చి ఓటింగ్ పోల్ చేశారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కూడా నేను రాష్ట్రంలో మచిలీపట్నంలో స్టార్ట్ చేసిన సిపిఎస్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి మరి 2017లో కూడా డెత్ గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ కూడా జీవో కూడా తీసుకురావడం జరిగింది. అలాగే సిపిఎస్ రద్దు కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి, అలాగే రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ గా ప్రతి ఒక్క సిపిఎస్ బాధితులు ఎంతైతే ఇబ్బంది పడుతున్నా ప్రతి ఒక్కరు కూడా నా వంతు సహకారం అందించి నేను ఖచ్చితంగా సిపిఎస్ రద్దు పూర్తిగా అందరితో కలిపి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.